యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ మహోదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవుడు గడిచిన దినములు, గడిచిన వారము, గడిచిన మాసమంతయు ఆయన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకొని మరొక తరుణమును ఆయన మనకు అనుగ్రహించి ఆయన సన్నిధిలో ఈ రీతిగా చేరుటకు దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. అదే రీతిగా క్వైర్ వారిని అభినందిస్తూ ఉన్నాము. సమయభావమును వారు అర్థం చేసుకొని ఒక పాటతో ఆరాధనను ముగించినందుకు, అంటే కేవలము పాట ద్వారా మాత్రమే కాదు, కానీ మందిరములో మనము చేయు ప్రతి కార్యమును బట్టి దేవునికి మనము ఆరాధన చేయవచ్చు. ముఖ్యంగా క్వైర్ వారికి నా వ్యక్తిగత అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. Once again, we also really thank the Lord's servant, Dr. Ronald Garu, for the message that you have brought this morning. It's really encouraging, and it's good to know how the Holy Spirit God is so instrumental in all of us, in all our weaknesses, in all our strengths. The Lord is with us. And thank you once again for your encouragement, and we pray. And as Pastor has said, we would like to have you one day full-fledgedly, so that we may hear from you. We praise God for your ministry, and we pray that God may continue to use your ministry and your family for the extension of God's kingdom. Thank you, sir, for being with us. Well, ఈ సమయంలో మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 17వ వచనము 18వ వచనం చదువుకుందాం. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరునట్లు అలాగూ జరిగెను. అదేమనగా, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమునకిష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మనుంచెదను, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. తండ్రి ప్రభా, మరి ఈ ప్రభు దినమును ప్రభా నీ సన్నిధిలో ప్రభా చేరి వచ్చిన అందరినీ ప్రభా మీరే జ్ఞాపకం చేసుకునండి. ఈ సమయమును ప్రభా మాకు దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను తండ్రి మీరే మార్చి మీరే మమ్మల్ని బలపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మరి ప్రత్యేకంగా తండ్రి ప్రభా, మరి వాక్యము ద్వారా మీరే మా అందరితో మాట్లాడండి ప్రభా. మా జీవితంలో ఉన్న ప్రభా మరి అనేకమైన బలహీనతలను ప్రభా మీరు బయలుపరిచి నీ వాక్యము ద్వారా సరిచేసి తండ్రి నీ వాక్యం మీద ఆధారపడగలడు ప్రభా మీరే శక్తిని కృపను మెండుగా మాకు దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా. మరి ప్రత్యేకంగా తండ్రి ముందున్న సమయమును సమస్తమును కూడా నీ యొక్క దయగల స్థలకు అప్పచెప్తూ మీరే తోడై నడిపించవలసిందిగా కోరుతూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. Hallelujah.
మంచిది. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మరొక మారు మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. దేవుడు గడిచిన దినములు మనల్ని కాపాడి ఆయన సన్నిధిలో మనల్ని జ్ఞాపకం చేసుకున్న విధానం బట్టి దేవునికి వందనాలు. అదే రీతిగా సంఘంలో ప్రియులను కోల్పోయిన కుటుంబాలు ఉంటా ఉన్నాయి. దేవుడు వారి కుటుంబాలను ఆదరించి బలపరిచి ముందుకు నడిపించాలని సేవకులుగా మా యొక్క ప్రార్థన. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఒక ప్రవచనమును మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు జీవితం అంతా కూడా ఆయన ప్రవచనాత్మకమైన జీవితము అని మనం చెప్పవచ్చు. ఆయన జీవితంలో ఏది జరిగినా కూడా మనము ఆయన గురించి ముందుగా రాయబడిన అనేక ప్రవచనాలతో మనము సరిపోల్చవచ్చు. కనుక ఒకవేళ యేసుక్రీస్తు యొక్క జీవితము ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ఆయన పరిచర్య యొక్క ఉద్దేశము లేక ఆయన ఏ రీతిగా ఉండబోతా ఉన్నాడు అన్న సత్యము యెషయా గ్రంథము లో ముందుగానే రాయబడినట్టుగా మనం చూడవచ్చు. అదే మాట మనకు యెషయా గ్రంథము 42వ అధ్యాయంలో ఇవే మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మత్తయి ఇదే మాటలు జ్ఞాపకం చేసుకుంటూ యేసుక్రీస్తు పరిచర్యలో ఏ రీతిగా ఆయన దీవెనకరంగా అందరికీ ఉండబోతా ఉన్నాడో ఆయన జ్ఞాపకం చేసుకుని దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాడు. ఈ దినము కొద్ది నిమిషాలు మనము ఈ ప్రవచనాన్ని మూలంలోనికి మనం వెళ్ళి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును బట్టి ఎందుకు అతిశయిస్తూ ఉన్నాడో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం. ఒకవేళ తండ్రి అయిన దేవుడు అనేకులను ఈయన నా సేవకుడు అని పిలుస్తూ వస్తూ ఉన్నాడు. ఒకవేళ ద సర్వెంట్ ఆఫ్ జెహోవా అన్న మాట ఇంగ్లీష్ బైబిల్లో చాలాసార్లు వాడబడడం మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ నా సేవకుడు అన్న మాట తెలుగులో మనము అనేక పర్యాయములు మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ మోషే జీవితంలో మనం చూస్తే మోషేను బట్టి దేవుడు అంటున్న మాట ఏంటంటే ఈయన నా సేవకుడు అన్న మాట 6 సార్లు మోషేను గురించి రాయబడ్డది. ఒకవేళ ఈ మాట కేవలము వ్యక్తులకు మాత్రమే కాదు, కానీ ఆ ఇశ్రాయేలు జనాంగం అంతటికి కూడా ఈయన నా సేవకుడు అన్న మాట రాయబడ్డది. ఒకవేళ 14 సార్లు ఇశ్రాయేలు గురించి బైబిల్ బోధిస్తూ ఉన్నది. అదే రీతిగా దావీదు విషయంలో కూడా ఈయన నా సేవకుడు అని దేవుడు రోషముతో ఆయన చెప్పుకున్నాడు. 21 సార్లు దావీదు విషయంలో రాయబడ్డది. అదే రీతిగా 9 సార్లు అనేక ప్రవక్తల గురించి వీరు నా సేవకులు అని దేవుడు రోషముతో ఆయన చెప్పుకుంటా ఉన్నాడు. యోబు విషయంలో మనం అందరికీ తెలిసినట్టుగానే 7 సార్లు యోబు విషయంలో, అదే రీతిగా నెబుకద్నెజర్ విషయంలో కూడా ఒక అన్య రాజు అయినప్పటికీ ఈయన నా సేవకుడు అని దేవుడు ఆయనను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఇంకా ప్రాముఖ్యంగా ఆలోచన చేస్తే నా మంద కాపరి అని నిజంగా ఇశ్రాయేలు జనాంగంలో ఎవరికి దేవుడు ఇవ్వలేదు, కానీ నిజంగా అన్య రాజు అయిన కోరేషుకు నిజంగా ఈ యొక్క బిరుదును దేవుడు స్వయాన ఆయన ఇచ్చిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు ఒకవేళ ఆలోచన చేసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలను అన్యజనులను ఏకరీతిగా దేవుడు ఎన్నుకొని ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుని కార్యములో ఈ లోకంలో ఆయన జరిగిస్తూ ఉన్నాడు. కనుక ఆయన సేవకులను అనేకులను ఈ లోకంలోనికి దేవుడు పంపించాడు. వారి జీవితాల ద్వారా లేక వారు చేసిన బోధన ద్వారా నిజంగా ఈ ప్రజలందరినీ కూడా ఆయన వైపు తీసుకోవాలని, ఆయన వైపు మళ్లించాలని అనేక ప్రయత్నాలు ప్రభువు చేస్తూనే వస్తూ ఉన్నాడు. కానీ ఒకవేళ చివరికి ఆయన తన సొంత కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించాడు. కనుక ఆ సొంత కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించడానికి సిద్ధపడుతూ ఆయన నిజంగా ఈ ప్రవచనాన్ని యెషయా ద్వారా నీకు నాకు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యందు ఎవరైతే భయము భక్తి కలిగి నీతిగా ఈ లోకంలో జీవిస్తారో అట్టి వారిని బట్టి దేవుడు అతిశయిస్తూ ఉంటాడు. వీరు నా పిల్లలు లేక ఈయన నా బిడ్డ అని. ఒకవేళ మనుష్య రీతిగా మనము మన ఉన్నతమైన పరిస్థితుల్లో ఉన్న మన పిల్లలను బట్టి మనం ఏ రీతిగా అయితే సంతోషిస్తూ ఉంటామో ఈ లోకంలో ఆయన కొరకు జీవించే బిడ్డలను బట్టి, ఆయనను బట్టి ఈ లోకంలో సాక్షులుగా ఉండే వారిని బట్టి దేవుడు ఎప్పుడు కూడా ఎంతో సంతోషముగా గర్వముగా మన గురించి చెప్పుకుంటాడన్న సత్యము నీవు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ 42వ అధ్యాయంలో మొదటి వచనంలో తన సొంత కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకంలోనికి పంపించేటప్పుడు దేవుడు ఎంత సంతోషముతో ఎంతో ఆర్భాటముతో దేవుడు ఈ మాటలు ఆయన రాస్తా ఉన్నాడో మనం గమనించవచ్చు. ఆయన అంటున్న మాట, ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న వాడు, నా ప్రాణమునకు ప్రియుడు అని యేసుక్రీస్తు గురించి చెప్తా ఉన్నాడు. కనుక ఎందుకు ఒకవేళ ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే బిహోల్డ్ హీ ఈజ్ మై సర్వెంట్ అని ఆయన ఇంట్రడక్షన్ ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ ప్రజలారా మీరందరూ చూడండి, ఇదిగో నా సేవకుడు వస్తూ ఉన్నాడు.
ఈయన అందరి వలె కాదు. ఈయనలో ఒక ప్రత్యేకత ఉన్నది. ఈయన నిజంగా ఈ లోకంలో వచ్చిన నాకంటే ఈ వ్యక్తి కంటే ముందు వచ్చిన అనేకమైన సేవకుల వంటి వాడు ఈయన కాదు. ఈయనలో ఒక ప్రత్యేకత ఉన్నది. ఈయన నా ప్రాణ ప్రియుడు అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ ఈ 41వ అధ్యాయం చివరి భాగంలో మనం చూస్తే ఇశ్రాయేల్ ప్రజలను లేక అక్కడ ఉన్న ఆ అన్య జనాంగం అందరినీ కూడా ఈ లోకంలో ఉన్న అనేకమైన విగ్రహాలను బట్టి ఈ లోకంలో ఉన్న అనేకమైన వ్యక్తులను బట్టి అది చేసిన వారందరినీ కూడా దేవుడు ఖండిస్తూ ఉన్నాడు. వారిని పోలుస్తూ లేకుంటే వారికి భిన్నమైన వాడు నా వాడు ఈ లోకంలోనికి రాబోతా ఉన్నాడని ఆయన పరిచయం చేస్తూ అంటున్న మాట ఇది. ఒకవేళ 28వ వచనంలో మనం చూస్తే నేను చూడగా ఎవడూ లేకపోయాను, నేను వారిని ప్రశ్న వేయగా ప్రత్యుత్తరం ఇయ్యగల ఆలోచనకర్త ఎవడనూ లేకపోయాను. వారందరూ మాయా స్వరూపులు, వారి క్రియలు మాయ, వారి పోత విగ్రహములు శూన్యములు, అవి వట్టి గాలి అయి ఉన్నవి. ఈ లోకంలో ఆలోచనకర్త ఎవరైనా ఉన్నారా? నేను ఎంతో ఆలోచన చేశాను, ఎంతో చూశాను, కానీ ఈ లోకంలో ఏ ఆలోచనకర్త కూడా లేడు. ఈ లోకాన్ని బలపరిచేవాడు ఎవరు కూడా లేరు. ఈ లోకాన్ని ఉద్ధరించేవారు ఎవరు కూడా లేరు. కనుక ఇవన్నీ కూడా మాయా విగ్రహాలే. మాయా తంత్రముల చేత నిజముగా వారు చేసుకున్న విగ్రహాలు మాత్రమే, కానీ వాటిలో రక్షణ లేదు, వాటిలో బలము లేదు, వాటిలో ఎటువంటి ఆదరణ లేకుంటే నా ప్రజలకు లభించడం లేదు. కానీ ఇదిగో నా కుమారుని నేను పంపుతా ఉన్నాను, ఈయన నా ప్రాణప్రియుడు, నా ఉద్దేశమంతయు నెరవేర్చువాడు అని దేవుడు తన కుమారుని బట్టి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాడు. కనుక ఒకవేళ మనం యేసుక్రీస్తు గురించి ఆలోచన చేస్తే ఆయన జీవిత కాలంలో ఎక్కడ కూడా తన తండ్రిని ఆయన నిజంగా బాధ పెట్టినట్టుగా బైబిల్ చరిత్రలో నిజంగా ఎక్కడ కూడా రాయబడలేదు. ఆయన ఎక్కడ కూడా తన తండ్రికి అవిధేయముగా కార్యములు చేయలేదు. ఆయన ఎక్కడ కూడా తండ్రి చెప్పని మాటను చేయలేదు. ఆయన ఎక్కడ కూడా తండ్రిని పక్కన పెట్టి తన సొంతగా ఏ నిర్ణయం కూడా ఈ లోకంలో ఆయన తీసుకున్నవాడు కాదు అన్నమాట నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఈ ప్రియ కుమారుని గురించి ఆయన మొట్టమొదటిగా చెప్తున్న మాట ఏంటంటే ఈయన యేసుక్రీస్తు నాకు ప్రియమైన వాడు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక తన జీవితకాలం అంతయు పరిచయం చేసినట్లయితే ఈయన నా ప్రియ కుమారుడని నిజంగా మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఒకవేళ ఆయన బాప్తిజం తీసుకున్న తర్వాత ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి, లేకుంటే ఈయనందు నేను ఆనందిస్తూ ఉన్నానని నిజంగా దేవుడు నిజంగా ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నట్టుగా బైబిల్ మనకు బోధిస్తూ ఉన్నది. ఆ పరిచర్య ఆరంభంలో మాత్రమే కాదు, కానీ పరిచర్య అంతంలో కూడా ఆయన కొండ మీద ఒకవేళ రూపాంతరము చెందిన సమయంలో కూడా ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడే. ఈ 33 సంవత్సరాలలో ఎక్కడ కూడా నిజంగా తండ్రి అయిన నన్ను ఆయన బాధపరిచిన వాడు కాదు, తండ్రి అయిన నా మాటను ఆయన ధిక్కరించిన వాడు కాదు. ఆయన అప్పుడు నా ప్రియ కుమారుడే. ఒకవేళ ఆయన కార్యము ముగించే సమయం వచ్చినప్పుడు కూడా ఈయన ఇంకను నా ప్రియ కుమారుడే అని మరొకమారు దేవుడు ఆయన గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారి జీవితం బట్టి దేవుడు ఎంతగా అతిశయిస్తాడో, ఎంతగా సంతోషిస్తాడో ఆయన మాటల్లో నీవు నేను తెలుసుకొనవచ్చు. ఒకవేళ యోబు జీవితంలో మనం ఆలోచన చేసినట్లయితే యోబు జీవితం ఎంతో 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 దైవ భక్తి కలిగిన జీవితము. అందుకే సాతానుతో యోబు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుని మాట ఏంటంటే నా సేవకుడైన యోబును నువ్వు చూచితివా, నా సేవకుడైన యోబును చూచుతావా, ఈయన వంటి వాడు లేడు ఈ ఊజు అంతటిలో కూడా, ఈ లోకంలో కూడా ఈయన వంటి నీతిపరుడు లేడు, ఈయన వంటి నిజంగా నిష్ఠ కలిగిన వాడు లేడు అని దేవుడు అతిశయముతో ఆయన సేవకుని నిజంగా సాతానుకు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాడు. చాలాసార్లు ఒకవేళ మన జీవితాన్ని బట్టి దేవుడు ఒకవేళ ఆ మాట చెప్పగలిగితే, ఒకవేళ మన జీవితం యొక్క ఇంట్రడక్షన్ ఒకవేళ దేవుడు పరలోకంలో నీవు నేను వెళ్ళినప్పుడు ఆయన ఇంట్రడక్షన్ ఇవ్వగలిగితే, వాట్ ఈస్ దాట్ ఇంట్రడక్షన్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ అబౌట్ us when we get to heaven? ఇదిగో నా ప్రియ కుమారుడు, నా చిత్తమంతయు నెరవేర్చిన వాడు, ఇదిగో బలా నమ్మకమైన దాసుడు, నేను అప్పచెప్పిన ప్రతి పనిని కూడా నిర్వర్తించిన వాడని నిజంగా ఖచ్చితంగా దేవుడు నా జీవితాన్ని బట్టి ఆయన సంతోషించగలగాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు నిజంగా కేవలం యేసుక్రీస్తుకు మాత్రమే తండ్రి కాదు, కానీ ఈ దినము యేసుక్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి వ్యక్తికి కూడా ఆయన తండ్రి అయి ఉన్నాడు అన్న సత్యము నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అక్కడ చెప్తున్నట్టుగా మనము నిజంగా ఆయనను అబ్బా తండ్రి అని పిలుచుటకు ఆయన ఏం చేశాడంటే ఆయన ఆత్మను నాలో ఆయన ఉంచిన వాడుగా మనం చూస్తున్నాము.
ఈ దినము ఆయన ఆత్మ కలిగిన వారమైన మనందరము కూడా క్రీస్తునకు చెందిన వారము. క్రీస్తునకు చెందిన వారమైతే దేవునికి చెందిన వారము, క్రీస్తు వారమైతే మనము దేవుని వారము అన్న సత్యము నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి. మనము దేవుని వారమై ఉంటూ ఈ లోకంలో ఆయనకు సాక్షులముగా ఉంటూ నిజంగా ఒకవేళ ఆయన చిత్తమంతయు ఒకవేళ నీవు నేను నెరవేర్చలేని పరిస్థితిలో ఒకవేళ నీవు నేను ఉంటే నిజంగా చాలా చాలా భయంకరమైన పరిస్థితిలో నీవు నేను ఉంటా ఉన్నాం. మోషే తన జీవిత కాలంలో ఈ మాట ఒకవేళ మనం ఆలోచన చేస్తాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో మోషే గురించి దేవుడు ఎంత రోషముతో దేవుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడో ఒకవేళ సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7-8 వచనాలలో అక్కడ ఒక చక్కని మాట మోషే గురించి ఆయన రాస్తా ఉన్నాడు. థ్యాంక్ యూ చాలా. ఇక్కడ మోషే గురించి దేవుడు ఇస్తున్న గొప్ప సాక్ష్యం ఏంటంటే, ఈ మోషే నా ఇల్లంతటిలో ఎటువంటి వాడు? నమ్మకమైన వాడు. ఈ మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, ఈయన వంటి వాడు ఎవడు లేడు అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన అంటున్న మాట ఏంటంటే, అనేకులకు నేను అనేక విధాలుగా భవిష్యత్తు నేను మాట్లాడతానేమో, కానీ నా సేవకుడైన మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడతాను. అందుకే ఆయన నా స్వరూపమును నిదానించి చూచినవాడు కాబట్టి నా సేవకుడైన మోషేకు విరుద్ధముగా మాట్లాడుటకు మీరెందుకు భయపడలేదు? అహరోనును అదే రీతిగా మిరియామును నిజంగా ఆయన గద్దిస్తూ ఉన్నాడు. ఈ దినము ఆయన గద్దిస్తుంటున్న మాట ఏంటంటే, ఈ మోషే నాకు చెందినవాడు, నా స్వరమును మీకు వినిపించువాడు గనుక అట్టి మోషేకు విరుద్ధముగా మీరు మాట్లాడుటకు మీరు ఏ రీతిగా తెగించారని నిజంగా దేవుడు వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. తన సేవకుల నిమిత్తము, తన బిడ్డల నిమిత్తము దేవుడు ఎంతో రోషము కలిగిన వాడన్న సత్యము ఈ దినము నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి. గాడ్ ఈజ్ సో జెలస్ అబౌట్ యూ అండ్ మీ టుడే. నీవు నేను ఈ లోకములో ఆయనకు చెందిన వారమని ఎంతో గర్వముగా ఆయన చెప్పుకుంటా ఉన్నాడు. కానీ అనేక పర్యాయములు నేను ఈ లోకానికి చెందిన వారముగా, లేకుంటే మనం ఈ లోకానికి చెందిన వారంగా జీవించే పరిస్థితిలో ఒకవేళ నీవు నేను ఇంకా ఉంటే నిజంగా దేవునికి ఇంకా ఎంతో దూరముగా ఉంటా ఉన్నామన్న సత్యము మరొక మారు నీవు నేను జ్ఞాపకంలోనికి తెచ్చుకోవాలి. ఎందుకంటే దేవుడు కేవలం యేసుక్రీస్తు గురించి మాత్రమే కాదు, కానీ యోబు గురించి చెప్పాడు, మోషే గురించి చెప్పాడు. ఒకవేళ దావీదు గురించి అయితే ఆలోచన చేస్తే అపోస్తలుల కార్యము 13వ అధ్యాయము 22వ వచనంలో నిజంగా దావీదు నా హృదయానుసారుడు, నా హృదయము ఏ రీతిగా ఆలోచన చేస్తూ ఉంటుందో దావీదు కూడా అదే రీతిగా ఆలోచన చేసి నా చిత్తమంతయు ఈయన నెరవేర్చిన వాడని దావీదు గురించి ఆయన సాక్ష్యము ఇస్తూ ఉన్నాడు. ఈ దినము తండ్రిగా దేవుడు మన నుండి కోరేది ఏంటంటే, ఆయన చిత్తముని ఈ లోకంలో జరిగిస్తామని ఆయన కోరుతా ఉన్నాడు. ఈయన నా ప్రియ కుమారుడిని యేసుక్రీస్తుతో ఏ రీతిగా అయితే చెప్పగలిగాడో, ఈ దినము ఈ లోకములో ఆయన సాక్షులుగా జీవిస్తున్న మనందరి జీవితాల నుండి అదే సాక్ష్యము దేవుడు ఇవ్వాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. ఒకవేళ ఆ రీతిగా నీవు నేను బ్రతకగలిగితే నిజంగా ఎంత ధన్యులము కదా. ఒకవేళ దానియేలు గురించి దేవుడు అంటున్న మాట ఏంటంటే, దానియేలు నీవు నాకు బహుప్రియుడవు గనుక నిజంగా ఒకవేళ నీకు నేను ముందు జరగబోయేవన్నీ కూడా నేను ఎందుకు నీకు తెలియజేస్తానంటే, నీవు నాకు బహుప్రియుడుగా నీ జీవితాన్ని నువ్వు కాపాడుకున్నావు. చాలాసార్లు ఒకవేళ కీర్తనలు కానీ 25వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ ఉంటున్న మాట ఏంటంటే, దేవుని మర్మములంట దేవుడు అందరికీ తెలియజేయడంట కదా. ఎవరికి తెలియజేస్తాడు? ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి వారు నడుచుకుంటారో అట్టి వారికి దేవుని యొక్క మర్మమును ఆయన బయలుపరుస్తూ ఉంటాడు. దేవుడు దానియేలు జీవితంలో చేసిన పని అదే. దానియేలు నీవు నాకు బహుప్రియుడవు గనుక రాబోవు సంగతులను నేను నీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అబ్రహాం గురించి అంటాడు, అబ్రహామ ముందు జరగబో సంగతులు నేను నీకు ఏ రీతిగా దాచగలను, నేను ఖచ్చితంగా నీతో పంచుకుంటాను, ఎందుకంటే నీవు నా స్నేహితుడవు. గ్రేట్ మెన్ ఆఫ్ గాడ్, దేవునితో ఎంతో గొప్ప సహవాసము చేసిన వారు వీరందరూ కూడా ఈ దినము వారందరూ కూడా మనకంటే ఏదో వారికి మనకు ఏదో గొప్ప తేడా ఉన్నదని కాదు, కానీ వారు కూడా నీ వంటి వారు నా వంటి వారే అన్న సత్యము నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మన జీవితంలో అప్పచెప్పిన ఈ ప్రతి పరిచర్యలో, ప్రతి పనిలో, మన కుటుంబంలో నీవు నేను ఆయన సేవకులముగా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు.
ఈమె నా ప్రియ సేవకుడు సేవకురాలు అని దేవుడు గర్వముగా చెప్పుకునేటట్టు ఒకవేళ నీవు నేను ఉండగలిగితే ఖచ్చితంగా దేవుడు నిజంగా దీవిస్తాడు. ఒకవేళ 43వ అధ్యాయంలో కూడా, యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో కూడా నిజంగా ఇశ్రాయేలు గురించి ఆయన ఎంతో చక్కని మాటను ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక మాట ఒకవేళ మనం చూసినట్లయితే 3వ వచనము, యెహోవా నగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన నేనే నిన్ను రక్షించువాడును, నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును సేబాను ఇచ్చి ఉన్నాను. ఎంత శ్రేష్టమైన వాడు కదా. ఎందుకనంటే 4వ వచనంలో ఆయన కారణం చెప్తా ఉన్నాడు, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి, నేను నిన్ను ప్రేమించున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పచెప్తా ఉన్నాను. దేవుడు నిజంగా తన ప్రజల ఎడల, తన సంఘం ఎడల ఎంతో ఆశను పెట్టుకొని ఈ దినము చూస్తూ ఉన్నాడు. మనకు బదులుగా ఆయన ఏం చేస్తున్నాడంటే అన్యులను, ఒకవేళ మనకు బదులుగా నిజంగా ఐగుప్తును సేబాను ఆయన ఇస్తా ఉన్నాడని చెప్తా ఉన్నాడు. ఒకవేళ కల్వరి సిలువలో మనం ఆలోచన చేయగలిగితే నీకు నాకు బదులుగా ఆయన ఏం చేశాడంటే తన సొంత కుమారుని కూడా ఆయన బలి ఇచ్చుటకు ఆయన ఇష్టపడ్డాడు. దట్ ఈస్ హౌ గాడ్ కేర్స్ అబౌట్ us and that is how God loves us. ఆ రీతిగా దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నిన్ను నన్ను ఆయన పూచి తీసుకొని ఆయన నీ మీద నా మీద నిజంగా ఆ ఆశని పెట్టుకొని ఆయన ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. అందుకే పౌలు అంటాడు, ఒకవేళ పూర్వము హింసకుడను, దూషకుడను, హానికుడైన నన్ను దేవుడు నమ్మి ఈ పరిచయం అప్పచెప్పాడు కదా. మనము దేవుని నమ్మడం ఒక ఎత్తు, దేవుడు మనల్ని నమ్మడం ఒక ఎత్తు. మనం దేవుని నమ్మడం మాత్రమే కాదు, కానీ ఇక్కడ దేవుడు కూడా మనుషులను నమ్మి ఆ బాధ్యతను అప్పచెప్తా ఉన్నాడు. మనుషులను నమ్మి యేసుక్రీస్తును నమ్మి ఏం చేశాడంటే కల్వరి సిలువకు వెళ్ళుటకు ఆ యేసుక్రీస్తును బలపరిచినాడు. అందుకే 42వ అధ్యాయంలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఈయన నా ప్రాణ ప్రియుడు, నా ప్రాణమునకు ప్రీతిని, నా ప్రాణమునకు ఇష్టమును కలిగించేవాడు యేసుక్రీస్తు ప్రభు అని యేసుక్రీస్తు గురించి చెప్తా ఉన్నాడు. అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతను అన్యజనులకు న్యాయము కనపరచును. ఆయన ఈ అన్యజనులందరినీ కూడా, ఇశ్రాయేలును అన్యజనులందరినీ కూడా ఆయన రక్షించి నా యొద్దకు చేర్చగల సమర్థుడు ఈయన ఒక్కడే. ఆలోచనకర్త ఎవడూ లేడు, ఎందుకంటే రక్షకుడు ఎవడు లేడు, ఈయన ఒక్కడే. కాబట్టి ఈయనను నేను బలపరిచి నేనేం చేశానంటే ఈ లోకంలోనికి నా ఆత్మచేత నింపి నేను పంపించాను అని యేసుక్రీస్తు గురించి ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ దినము ఒక కుటుంబంలో నీవు నేను ఉన్నాము అని అంటే దేవుడు నిన్ను నన్ను నమ్మి ఏం చేశాడు? నిన్ను నన్ను ఆ కుటుంబంలో ఉంచాడు. ఒక ప్రాంతంలో నిన్ను ఉంచాడంటే దేవుడు నిన్ను నమ్ముతా ఉన్నాడు, నీవు ఆయన కొరకు జీవిస్తావని. ఆయన ఇంకా చెప్తున్న మాట ఏంటంటే తన ఆత్మచేత నిన్ను నింపుతా ఉన్నాడు. ఎందుకంటే ఆ ఆత్మానుసారంగా నీవు నేను జీవిస్తామని, ఆ ఆత్మకు లోబడి జీవిస్తామని, ఆ ఆత్మను బట్టి జీవిస్తామని ఆ ఆశ దేవుడు పౌలు జీవితంలో కూడా పెట్టాడు. అందుకే పౌలు ఆ మాట చెప్పగలుగుతా ఉన్నాడు, దేవుడు నన్ను నమ్మి ఈ పరిచర్య అప్పచెప్పాడు. డూ యు బిలీవ్ దట్? దేవుడు నన్ను నమ్మి నిజంగా ఈ పనిని నా జీవితంలో అప్పచెప్పాడని ఒకవేళ నీవు నేను ఉండగలిగితే ఖచ్చితంగా దేవునికి ప్రాణ ప్రియులముగా నీవు నేను కూడా ఉండగలము అన్న సత్యము నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా ఈ యొక్క సేవకుని గురించి దేవుడు నిజంగా అంటున్న ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండవ వచనంలో అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠ స్వరము వీధిలో వినబడనియ్యడు. తన సేవకుడు మెస్సియా గురించి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఆయన కేకలు వేయడు, అరువడు, తన కంఠ స్వరము వీధిలో వినబడనియ్యడు. ఈ మాట దేని గురించి మాట్లాడుతూ ఉన్నదంటే యేసుక్రీస్తు ఈ లోకంలో పొందబోవు శ్రమను గురించి ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన ఎంత శ్రమ గుండా వెళ్ళినా కూడా, ఎంత అన్యాయముగా తీర్పు పొందినా కూడా, ఎంత నిజంగా ఆయన చేయని పాపమునకు ఆయనను పాపిగా ఎంచినప్పటికీ కూడా ఆయన ఎన్నడూ కూడా అరవలేదు. ఆయన ఎన్నడూ కూడా he never retaliated, he never reviled against people who are accusing him. ఆయనను నిజంగా బలహీనపరుస్తున్న వారిని, ఆయనను గుద్దిన వారిని, ఆయన మీద ముమ్ము వేసిన వారిని, ఆయనను అవమానపరిచిన వారికి నిజంగా ఏదో కార్యము చేద్దామని ఆయన రిటాలియేట్ చేసిన వాడు కాదు. పేతురు ఆపుకోలేకపోయాడు. గడిచిన వారాల్లో పాస్టర్ గారు మనకి ఎంతో స్పష్టంగా జ్ఞాపకం చేశాడు ఏ రీతిగా పేతురు నిజంగా కత్తి తీసి మలుకు అని ఆయన సేవకుని ఆయన నిజంగా ఆ చెవులు నరికేశాడు. పేతురుకు ఆవేశం ఉన్నది. పేతురు ఎప్పుడు కూడా నిజంగా దుడుకు పేతురు అని అందుకే ఆయనను పిలుస్తూ ఉంటారు. నిజంగా ఆయన ఎప్పుడు కూడా ముందు ఉండాలని ఆలోచన. కానీ దేవుని సేవకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారు
ఆయన శాంతమూర్తిగా ఈ లోకములోనికి వచ్చిన వాడిగా మనం చూస్తున్నాం. ఒకవేళ ఇదే 53వ అధ్యాయంలో 53వ అధ్యాయం 7వ వచనంలో ఈ 53వ అధ్యాయం అంతా కూడా నిజంగా ఏ రీతిగా ప్రభువు శ్రమపడ్డాడో, ఏ రీతిగా దేవుని యొక్క సేవకుడైన మెస్సియా శ్రమపడ్డాడో మనం అనేక సార్లు చదువుతున్నాం. 7వ వచనం ఒక మాట చదువుదాం. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. ఆయన ఏ మాట కూడా మాట్లాడలేదు అన్న మాటను మనం చూస్తాం. 8వ వచనము ప్రాముఖ్యమైనది. అన్యాయపు తీర్పు పొందిన వాడై అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడిన గదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరములో ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరు? ఎంత శ్రేష్టమైన మాట. నా రక్షకుని గురించి నేను ఆలోచన చేస్తా ఉన్నాము. నీవు నేను అరచినట్టు, నీవు నేను గోల చేసినట్లు, నీవు నేను దేవుని దూషించినట్టు, నీవు నేను అనేక సార్లు దేవుడు నాతో లేడు అని నిజంగా ఆయనను నిందించినట్టు, శ్రమలలో నిందించినట్లు, కరువులో ఒకవేళ కటాక్షములు నిందించినట్లు, నిజంగా దేవుని సేవకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంతటి మరణము ఆయన ముందు ఉన్నప్పటికీ, ఎంతటి కష్టము ఆయన ముందు ఉన్నప్పటికీ ఆయన ఓర్పుతో సహించాడు కాబట్టి ఇప్పుడు నిజంగా తండ్రి కుడి పార్శ్వమున ఆయన కూర్చున్నాడు. ఈ లోకాన్ని ఆయన ఏలుతా ఉన్నాడు. ఈ దినము ఓర్పు లేకుండా క్రైస్తవ జీవితంలో నీవు నేను ఏమీ సంపాదించుకోలేవు. మనకు ఓర్పు అవసరము. ఒకవేళ మనము నిజంగా ఇక్కడ యేసుక్రీస్తు అయితే చేయని తప్పుకు నిందను భరిస్తూ ఉన్నాడు. మనము చేసిన తప్పుకు పాపముగా నీవు నేను మనందరము చేసిన ఆ పాపమును దేవుడు యేసుక్రీస్తు మీద మోపి ఆయనను పాపిగా ఎంచుతా ఉన్నాడు. తండ్రి ఎంత దూరం వెళ్ళాడంటే తన సొంత కుమారుని చెయ్యి విడిచేంత వరకు నిజంగా అంత ఘోరమైన పాపిగా ప్రభువును తండ్రి ఎంచాడు. తండ్రి నుండి ఎడబాటును నిజంగా చాలాసార్లు మనం ఓర్చుకోలేము. యుగములు కలిసి ఉన్న ఈ తండ్రి ఒకవేళ కుమారుడు నిజంగా కల్వరి సిలువలో నిజంగా అక్కడ ఎడబాటు జరుగుతూ ఉన్నదంటే యేసుక్రీస్తు చేసిన పాపానిక? ప్రభా నేను ఏమి చేశానని, ప్రభా నా జీవితంలో ఎంత శ్రమలు అని ప్రభా అనేక సార్లు మనము ప్రశ్నించడం లేదా? ప్రభా ఎందుకయ్యా అని ఆయనను మనం ప్రశ్నించడం లేదా? కానీ యేసుక్రీస్తు మాత్రము ప్రభా ఎందుకో అని ఆయన ఎన్నడూ కూడా ప్రశ్నించేవాడు కాదు. ఆయన అరిచినవాడు కాదు. ఆయన సర్వశక్తి కలిగిన వాడు అయినప్పటికీ పాపులు ఎదుట నీ నిమిత్తము నా నిమిత్తము ఆయన తలదించుకున్నాడు. నీ నిమిత్తము నా నిమిత్తము ఆయన శ్రమను ఓర్చుకున్నాడు. అందుకే దేవుని ప్రియ కుమారుడిగా, దేవుని ప్రియ దాసుడిగా, దేవుని సేవకుడిగా ఆయన అంత ఘనపరచబడినట్టుగా మనం చూస్తున్నాం. పేతురు కూడా ఇదే శ్రమను గురించి, యేసుక్రీస్తు యొక్క శ్రమను గురించి చాలా చక్కని మాట ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 2వ అధ్యాయము 21 నుండి నేను చదువుతా ఉన్నాను. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటును ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనం ఎప్పుడైతే దేవుని చేతికి ఒకవేళ నీవు నేను అప్పగించుకుంటామో దేవుడు కార్యము చేస్తాడు. ఒకవేళ మనము ఒకవేళ రిటాలియేట్ చేస్తే మన జీవితంలో ఎటువంటి మేలును మనం పొందుకోలేము. ఒకవేళ మనం ఆలోచన చేస్తే యెహోషాపాతు జీవితంలో కూడా దేవుడు ఇదే ఆజ్ఞ ఇచ్చాడు. యెహోషాపాతు యూద చుట్టూ అన్య దేశాలన్నీ కూడా వచ్చేసి యుద్ధానికి నిజంగా వారు సిద్ధముగా ఉన్నారు. అటువంటి క్రమంలో యెహోషాపాతు చేసిన పని ఏంటంటే ఆయన దేవుని సన్నిధిలోనికి వెళ్ళి, ప్రభువా నీవే మా దిక్కు, నీవే ఈ శత్రు సైన్యం నుండి మమ్మల్ని విడిపించగల సమర్థుడవని ఆయన ఏం చేశాడంటే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆయన ప్రార్థన చేసి ఆయన కింగ్డంలో ఉన్న అందరికీ ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే మీరు వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని చెప్పాడు. అని చెప్పినప్పుడు దేవుడు కృపచేత వారిని దర్శించి వారికి ఇచ్చిన మాట ఏంటంటే, యెహోషాపాతు నీవు వెళ్ళి యుద్ధము చేయని అవసరం కూడా లేదు, ఎందుకంటే ఈ యుద్ధము నీ పక్షమున నేను చేస్తానని ఆయన ఏం చేశాడంటే నిజంగా ఆ రాత్రి నిజంగా అందరూ ఆ శత్రువులు వారికి వారే కొట్టుకుని అక్కడ వారు చనిపోయినట్టుగా మనం చూస్తున్నాము. వారు వెళ్ళి యుద్ధము చేద్దామని ఆలోచన చేశారు, కానీ ఏ శత్రువు కూడా అక్కడ బ్రతికి లేడు.
మన పరిస్థితులను దేవుని సన్నిధిలోనికి మనం తీసుకెళ్ళగలిగితే, మన సమస్యలను దేవుని సన్నిధిలోనికి నీవు నేను తీసుకెళ్ళగలిగితే, ప్రార్థన యందు నీవు నేను విశ్వాసం ఉంచగలిగితే, ఉపవాసం యందు నీవు నేను విశ్వాసం ఉంచగలిగితే, దేవుడు చేసే కార్యాలు ఈ రీతిగా ఉంటాయి. యేసుక్రీస్తు కూడా తన జీవితంలో ఉన్న అనేకమైన శ్రమలను ఆలోచన చేసి ఆయన పారిపోయిన వాడు కాదు, పారిపోలేదు. ఆయన ఏం చేశాడంటే, ఆయన నిజంగా ఆయన తప్పు చేయకపోయినా, ఆయన నింద రహితుడు అయినప్పటికీ నిజంగా ఆయన నిందను భరిస్తూ లోకంలో నీ కొరకు నా కొరకు ఆయన ఓర్చుకున్నాడు. సహించువారమైతే ఆయనతో పాటు ఏలుదుము అని దేవుని వాక్యంలో ఉన్నది. సహనము నీకు నాకు ఎంతో అవసరము. యోసేపు చేయని తప్పుకు నిజంగా ఆయనను హింసిస్తూ ఉన్నారు, చేయని తప్పుకు ఆయన నిందను భరిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ ఆయన మౌనముగా ఉంటూ సహించాడు, అరవలేదు. వీధులలో తన స్వరము వినిపించలేదు. ఇదిగో నాకు అన్యాయం జరుగుతూ ఉన్నది, నన్ను అన్యాయముగా ఇది చేశారని అరవలేదు. He submitted his cause into the very hands of God. దేవుని సన్నిధిలోనికి నిజంగా ఆయన జీవితం అంతా కూడా ఏం చేశాడంటే ఆయన చేతిలో పెట్టేశాడు. ఈ దినము సమస్య ఏంటంటే, మన మీద మనకు ఎక్కువ కాన్ఫిడెన్స్. ఈ దినము మన మీద మనకున్న కాన్ఫిడెన్స్ ఎంతగా ఉంటుందంటే, నేను ఏదైనా చేయగలను అన్న కాన్ఫిడెన్స్ మనకి, నేను సమస్తము చేయగలను, అన్నీ కూడా నేను సర్ది చెప్పుకోగలను అన్న ఆలోచనతో నేను ముందుకు వెళితే నిజంగా ఖచ్చితంగా మనకు అపజయమే. యెహోషాపాతు రాజు అంటువాడు, ఆయన ఏం చేశాడంటే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి సాష్టాంగపడి ఇంటికి వెళ్ళే సమయం లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మాట చదవండి. 2 Chronicles chapter number 17 and 18 and 20 ఈ వచనాలన్నీ, ఎస్పెషల్లీ చాప్టర్ నెంబర్ 20లో అక్కడ మనం చూసిన మాట ఏంటంటే, ప్రభువా నీవే మా దిక్కువయ్యా, ఈ స్థితి నుండి నన్ను తప్పించగల సమర్థుడవు నీవే అని ఏం చేశాడంటే ప్రభు చేతిలోనికి ఆయన తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. ఈ దినము ఏ సమస్య, ఇరుకు, ఇబ్బంది గుండా నీవు వెళుతా ఉన్నావో, కానీ నీ వల్ల అది కాదు. You need to make sure that the battle that you are facing today, you cannot win the battle on your own. నీవు ఆ యుద్ధమును జయించుటకు నీకు ఆ శక్తి చాలదు. దేవుడు అంటా ఉన్నాడు, give it to me. ఒకవేళ నీవు ఆయనకు ఇవ్వగలిగితే, ఆయనకు స్థానం ఇవ్వగలిగితే, యేసుక్రీస్తు ఏ రీతిగా అయితే న్యాయము తీర్చగల దేవునికి తాను అప్పగించుకున్నాడో, ఆ రీతిగా నేను అప్పగించుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు కార్యము చేస్తాడు, ఖచ్చితంగా దేవుడు నడిపిస్తాడు, ఆయన ఖచ్చితంగా బలపరుస్తాడన్న సత్యం నేను జ్ఞాపకం చేసుకోవాలి. మూడవదిగా ఈ సేవకుని గురించి ప్రభు జ్ఞాపకం చేస్తున్న ఇంకొక మూడవ మాట ఏంటంటే, ఈయన మన బలహీనులను ఆయన బలపరిచేవాడు అన్నమాట మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా ఆయన ప్రభువునకు ప్రియుడిగా ఈ లోకంలో ఉన్నాడు యేసుక్రీస్తు. రెండవదిగా ఈ లోకంలో ఆయన శ్రమను సహించిన వాడుగా మనం చూస్తున్నాము. మూడవదిగా 3వ వచనంలో మనం చూసినట్లయితే, నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనుప నార వత్తిని ఆర్పడు, అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరచును. ఈ లోకం ఏం చేస్తుంది తెలుసా? నువ్వు బలహీనంగా ఉంటే ఇంకా బలహీనపరుస్తుంది కదా. ఒకవేళ ఈ మాట లోకం విషయంలో ఆలోచన చేస్తే, లోకస్తులు ఏం చేస్తారంటే, నలిగిన రెల్లును వారు ఏం చేస్తారు? ఈ నలిగిన రెల్లు మనకి ఎందుకు అవసరమా, దీంతో ఉన్న ఉపయోగం ఏమి అని ఏం చేస్తారు వాళ్ళు? దాన్ని కూడా ఆయనతో త్రుంచివేస్తారు. ఒకవేళ మకమకలాడుచున్న జనప నార ఒత్తి అంటా ఉన్నాను అంటే, క్యాండిల్ పెట్టినప్పుడు గాలికి ఆ యొక్క ఫ్లేమ్ అటు ఇటు కదులుతూ ఉంటుంది. ఎంత పెట్టినా కూడా అది అటు ఇటు కదులుతూ ఉన్నప్పుడు చివరికి మనం ఏం చేస్తాం? అంతే, ఆ ఒత్తి ఆగిపోతూ ఉంటుంది. కానీ అటువంటి బలహీనమైన పరిస్థితిలో ఉన్న నన్ను ప్రభువు ఏం చేశాడంటే ఆయన బలపరిచాడు. నలిగిన రెల్లును విరవకుండా, నలిగిన రెల్లు అయిన నన్ను ఆయన విరవకుండా ఏం చేశాడంటే, నిజంగా నా గాయమును కట్టినవాడు ఆయన. ఈ లోకంలోనికి ప్రభు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాడంటే, ఆయన నిజంగా ఒక తీర్పు తీర్చుటకు లోకంలోనికి రాలేదు, కానీ నిజంగా ఆయన ద్వారా అందరూ రక్షణ పొందుటకు ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఈ లోకంలో బహుశా అనేకులు నిన్ను నలిగిన రెల్లువలే చూస్తూ ఉన్నారేమో, నీతో మాకు ఏమి ఉపయోగము అని ఒకవేళ త్రుంచివేద్దామని ఆలోచన చేస్తున్నారేమో. కానీ అటువంటి బలహీనమైన పరిస్థితి నుండి కూడా నన్ను బలపరచగల సమర్థుడు ప్రభువే. అందుకే నా సేవకుడు చూసావా, ఆయన ఈ లోకమంతా కూడా బలహీనపరుస్తూ ఉన్నప్పుడు, ఈ లోకమంతా కూడా త్రుంచివేస్తూ ఉన్నప్పుడు
నా సేవకుడు బలపరచువాడు, నా సేవకుడు నిరీక్షణ చేత నింపువాడు అని ఎంతో గర్వముగా ప్రభు ఆయన గురించి చెప్తా ఉన్నాడు. ఒకవేళ నిజంగా ఒకవేళ రూతు గ్రంథంలో మనం ఆలోచన చేసినట్లయితే నిజంగా నయోమి జీవితాన్ని కూడా అదే రీతిగా మనకు కనిపిస్తూ ఉన్నది. నయోమి అనుకుంటా ఉన్నది, నా జీవితంలో ఇంకేమున్నది, ఏమున్నది, నిజంగా నా పిల్లలు, నిజంగా నాకు భర్త చనిపోయాడు, నా పిల్లలు చనిపోయారు, నిజంగా నాకు ఒక మగ దిక్కు నిజంగా ఈ అన్య దేశంలో లేకుండా పోయింది, మరలా బెత్లెహేము వెళ్ళుటకు నాకు ముఖము లేదు అని బహుశా ఆమె జీవితంలో ఆమె ఏడుస్తూ ఓర్ఫాతోను లేక రూతుతో అంటున్న మాట ఏంటంటే, అమ్మలారు మీరు మీ తండ్రి ఇంటికి వెళ్ళి మీరు కాపురము చేయండి, మీకు భవిష్యత్తు ఉన్నది, నా భవిష్యత్తు అయిపోయింది, నాకు జీవితం ఇంకా అయిపోయింది, నాకేమీ లేదు అని ఆమె బలహీనమైన పరిస్థితిలో ఉన్నప్పుడు నిజంగా ఆయన సమీప బంధు ధర్మము ఎవరి జీవితంలో చేశాడంటే నయోమి జీవితంలో చేశాడు. నలిగిన రెల్లైన నయోమిని ఆయన తన గాయమును కట్టి బలపరిచాడు. తన కుటుంబము నిజంగా అంతటితో అంతమైపోతా ఉన్నదని అనేకులు అనుకుంటున్న సమయంలో ఆయన సమీప బంధు ధర్మము బోయజ్ ద్వారా ఆయన జరిగించాడు. When we are coming to the end of our rope in our lives, we can always look up to him. దేవుని కొరకు మరలా నీవు నేను చూడగలం, ప్రభువా ఇదే ఆఖరిది అని ఒకవేళ నీవు నేను, ఇదే నా బలహీనమైన పరిస్థితిని ఒకవేళ నీవు నేను అనుకోగలిగితే, అటువంటి బలహీనమైన పరిస్థితి నుండి కూడా దేవుడు నన్ను బలపరచగల సమర్థుడు అన్న మాట నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఒక మాట చూద్దామా, 18వ అధ్యాయము, కీర్తనల 18వ అధ్యాయంలో 28వ వచనంలో అక్కడ చెప్తున్న మాట, కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 28వ వచనములో, ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన ఒక్క నిమిషం, verse 28. అక్కడ అంటున్న మాట చూడండి, నా దీపమును వెలిగించు వాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. కదా, ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా ఆర్పివేస్తున్న సమయంలో ప్రభువు మరల నూతన నిరీక్షణ చేత ఆయన నింపగల సమర్థుడు. అందుకే 43వ అధ్యాయంలో ఇదిగో నేను నూతన క్రియ చేయుచున్నాను అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఒకవేళ ఆయన నిజంగా ఈ లోకంలో నన్ను బలహీనపరచుటకు రాలేదు, కానీ నేను ఆ బలహీనతలు వహించుకొని నా బలహీనతలో నిజంగా ఆయన బలమును చేకూర్చుటకు, బలమిచ్చి మళ్ళీ నడిపించుటకు ఆయన ఈ లోకంలోనికి వచ్చిన వాడుగా నీవు నేను జ్ఞాపకం చేస్తాను. అందును బట్టి దేవుని నీవు నేను స్తుతించాలి. 112వ కీర్తనలో 4వ వచనంలో ఆయన అంటున్న మాట ఏంటంటే, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. ఎంత శ్రేష్టమైన మాట కదా. నిజంగా ఒకవేళ అన్యాయస్తులకు ఈ లోకంలో చీకటిలో వెలుగు పుట్టునని చెప్పలేదు, కానీ యథార్థవంతులకు, మనం యథార్థంగా ఈ లోకంలో జీవించినట్లయితే ఎంతటి చీకటిలో ఈ లోకము నన్ను నెట్టివేసినా కూడా దేర్ ఇస్ స్టిల్ ఎ హోప్. ఆ చీకటిలో కూడా దేవుడు తన వెలుగును పుట్టించగలడు. ఇర్మియాను బంధించేశారు, ఇర్మియాను చేతులు కాళ్ళు బంధించేసి నిజంగా నీళ్లు లేని ఒక గోయిలో ఆయన పడివేశారు. ఆయనను నిజంగా పడివేసి ఆయన ఆకలితో అక్కడ చచ్చే వరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. లోకమంతా కూడా, లేకంటే ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారి యొక్క పండుగలు వారు చేసుకుంటా ఉన్నారు, కానీ దేవుని సేవకుడు చీకటిలో మగ్గిపోతూ ఉన్నాడు, ఆకలితో అలమటిస్తూ ఉన్నాడు. నిజంగా ఆ యొక్క గుంటలో బాధను అనుభవిస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో ఏబెద్మెలెక్ అనే ఒక నపుంసకుని దేవుని లేపి ఏం చేశాడంటే ఒక బట్టతో ఆయనను బయటికి లాగినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. ఎంతటి చీకటి పరిస్థితిలో ఈ లోకము, సాతాను, ప్రజలు నన్ను నెట్టినా కూడా, ఇఫ్ వీ ఆర్, ఒకవేళ నీవు నేను యథార్థముగా ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా తన వెలుగును నీ మీద నా మీద ప్రకాశింప చేయుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆ పరిచర్య చేయుటకే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. తప్పిపోయిన కుమారుని విషయంలో గడిచిన వారం పాస్టర్ గారు జ్ఞాపకం చేశారు. కనుక ఒకవేళ ఆ తప్పిపోయిన కుమారుణ్ణి నిజంగా చంపివేయవచ్చు, అనేకులు చంపివేయవచ్చు, ఈవెన్ ఆ తండ్రి కూడా చంపివేయవచ్చు, కానీ నిజంగా ఎప్పుడెప్పుడు తిరిగి వస్తాడని ఆయన చేతులు చాచి నిజంగా బలహీనుడైన ఆ చిన్న కుమారుణ్ణి బలపరిచి, కోల్పోయిన సమస్తమైన ఆధిక్యతలను మరలా ఇచ్చి, ఆ స్థానమునిచ్చి, ఆధిక్యతనిచ్చి, అధికారమునిచ్చి దేవుడు ఆ వ్యక్తిని నిలబెట్టాడు. నలిగిన రెల్లు ఆయన విరిచే దేవుడు కాదు. ఒకవేళ నీవు నేను నలిగిన రెల్లునైతే ఖచ్చితంగా నాకు ఇంకా దేర్ ఇస్ స్టిల్ హోప్ విత్ ద లార్డ్. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, సమయం అయిపోయింది.
ఒకవేళ 4వ వచనంలో ఆయన ఇంకొక మాట చెప్తా ఉన్నాడు. ఆ మాట ఏంటంటే, భూలోకమున న్యాయము స్థాపించే వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు, ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును కదా. కొన్నిసార్లు ఈ లోకంలో మనం న్యాయము దొరకాలంటే కోర్టుల వైపు పోలీస్ స్టేషన్స్ వైపు అనేక పర్యాలు మనం ఏం చేస్తాం, తిరిగి లాస్ట్కి ఏమైపోతుంది, అలసిపోతాం. ఎంత నష్టము మనకున్నా కూడా వెళ్ళలేక, మరలా ఆ బాధ అనుభవించలేక, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వి గివ్ అప్. కానీ యేసుక్రీస్తులో ఉన్న గొప్పదనం ఏంటో తెలుసా? ఆయన గురించి రాయబడ్డ మాట ఏంటంటే, ఆయన న్యాయము చేకూర్చే వరకు మందగిలడు. ఇంగ్లీష్లో చక్కగా ఆయన గురించి రాయబడ్డ మాట ఏంటంటే, హీ విల్ నెవర్ లూజ్ హార్ట్ అంటిల్ హీ ఎస్టాబ్లిషెస్ జస్టిస్. దేవుడు న్యాయమును స్థాపించే వరకు ఆయన బలహీనపరచబడడు. ఇక చాలులే, చాలా కష్టపడ్డానులే, చాలా ప్రయత్నించానులే అని యేసుక్రీస్తు ఎక్కడ కూడా ఎంత శ్రమ అనుభవించినా కూడా ఆయన నిజంగా ఆయన బలహీనపరచబడలేదు. ఎస్, ఎంతటి శ్రమనైనా కూడా ఆయన ఉద్దేశం ఏంటంటే న్యాయము స్థాపించబడాలి. దట్ ఈస్ ద గోల్. ఆ న్యాయము స్థాపించబడటకు యేసుక్రీస్తు తన ప్రాణం కూడా పెట్టాడు. అందుకే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని బట్టి అంతగా అతిశయిస్తా ఉన్నాడు. ఈయన, బిహోల్డ్ మై సర్వెంట్ whom I am strengthening. Behold, ఈయన నా ప్రియ కుమారుడు, నేను బలపరచువాడు, నా చిత్తమును అంతయు నెరవేర్చువాడు. సంగమా, దేవుడు ఇదే మాట మనందరి విషయంలో ఆయన చెప్పాలని ఇష్టపడతా ఉన్నాడు. యేసుక్రీస్తు దేవుని యొక్క ప్రియ కుమారుడు. అందుకే దేవునికి ఒక ప్రియుడైన వాడుగా, ప్రాణప్రియుడిగా ఈ లోకంలో ఉంటా ఉన్నాడు. ఆయన ఈ లోకంలో దేవుడు ఎంత శ్రమగుండా ఆయన నడిపించినా కూడా ఆయన మాట ఎత్తలేదు, అరువలేదు. ఆయన స్వరము సొంత వీధులలో ఆయన వినిపించలేదు. మౌనంగా ఓర్చుకున్నాడు. తర్వాత విరిగిన రెల్లును ఆయన త్రుంచివేయలేదు, బలహీనపరచలేదు. ఆయన ఏం చేశాడంటే, బలహీన పరిస్థితిలో ఉన్న అనేకులను ఆయన బలపరిచాడు. ఈ దినము నన్ను బలపరిచాడు. నేను ఆ పాపముని కడిగాడు. నేను నన్ను బలపరిచి మనకొక నూతనమైన జీవమును ఆయన అనుగ్రహించాడు. తర్వాత ఆయన న్యాయము స్థాపించే వరకు మందగిలలేదు. న్యాయము స్థాపించేంతవరకు ఆయన అలసిపోక ఆయన ప్రాణము పెట్టే వరకు కూడా పెట్టి కూడా ఆయన లోకంలో న్యాయమును స్థాపించి నీకు నాకు గొప్ప న్యాయాధిపతిగా ఈ దినము ఉంటా ఉన్నాడు. అంత గొప్ప ప్రభువును నీవు నేను కలిగి ఉంటా ఉన్నాం. కాబట్టి తండ్రి అయిన దేవుడు ఆయన విషయంలో ఎంత అతిశయిస్తూ ఉన్నాడో ఈ దినము నా జీవితాన్ని బట్టి ప్రభు అంత అతిశయించి, ఆయన అంతగా గర్వించి నీ కొరకు నా కొరకు ఇంకా ఉన్నతమైన భవిష్యత్తును దేవుడు సిద్ధపరిచి ముందుకు నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ కొందనాలు చెల్లిస్తాను ప్రభా. అవును తండ్రి, ఈ లోకంలో ఆలోచనకర్త లేనప్పుడు, ఈ లోకంలో న్యాయము తీర్చువాడు లేనప్పుడు, న్యాయవంతుడైన నీ యొక్క కుమారుణ్ణి ఈ లోకానికి తండ్రి ప్రభా మా కొరకు మీరు పంపించిన విధానం బట్టి నీ కొందనాలు. అవును తండ్రి ప్రభా, ఆయన అందరి వంటి వాడు కాదు తండ్రి, ఆయన ప్రత్యేకమైన వాడు తండ్రి. నీ చిత్తమును నిండార నెరవేర్చిన వాడు తండ్రి. ఆ ధన్యత, భాగ్యము తండ్రి, ఆశ కలిగిన మా అందరికీ కూడా ప్రభా మీరు దయచేయండి తండ్రి. ప్రభా, ఈ లోకమును మెప్పించటకు ప్రభా మేము ఇక్కడ లేము తండ్రి. ప్రజలను మెప్పించటకు ప్రభా మేము ఇక్కడ లేము తండ్రి. నిన్ను మెప్పించటకు, నీ ప్రాణ ప్రియులముగా మేమందరం ఉండగలటకు ప్రభా ఇష్టపడతా ఉన్నాము తండ్రి. ఆ రీతిగా మీరు మమ్మల్ని బలపరచండి తండ్రి. అవును, ఆయన తండ్రి అరువలేదు, ఆయన సహించాడు. ఆ సహనమును మాకు దయచేయండి, ఆ ఓర్పును మాకు దయచేయండి తండ్రి. ప్రభా, ఆ నిరీక్షణ మా జీవితంలో ప్రభా మీరిచ్చి మీరు ముందుకు నడిపించండి. అవును తండ్రి ప్రభా, అవును, నలిగిన రెల్లును తండ్రి ఆయన త్రుంచి వేయలేదు తండ్రి. ఆరిపోతున్న దీపమును ఇంకా ఆయన ఆర్పలేదు, కానీ ఆయన బలపరిచిన వాడు తండ్రి. ప్రభా, మరి అట్టి దృక్పథమును ప్రభా మీరు మాకు దయచేయండి. అనేక బలహీనులను ప్రభా బలపరిచే వారముగా, సంఘముగా, వ్యక్తిగతముగా మేము ఉండుటకు ప్రభా మీరు మాకు సహాయం చేయండి. మా బలహీనతలో కూడా తండ్రి మా బలమై ముందుకు నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. న్యాయము స్థాపించే వరకు అలయక ఏ రీతికైతే పరిగెత్తాడో, న్యాయము కొరకు తన ప్రాణమును పెట్టాడో, ఆ రీతిగా నీవు నేను ప్రభా మేమందరము కూడా తండ్రి ప్రభా ఉండుటకు ప్రభా మీరు మాకు సహాయం చేసి
మీరు మమ్మల్ని బలపరచవలసిందిగా కోరుతూ ముందున్న సమయమును సమస్తమును కూడా నీ దయగల స్థలకపు చెప్తూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. నేటి ఆరాధనలో ఎంతో శ్రేష్టమైన సందేశాన్ని అందించిన సంఘ కాపరి రెవరెండ్ విద్యాసాగర్ గారికి సంఘపక్షాన కృతజ్ఞత తెలియజేస్తుంటున్నాం. విన్న వాక్యము మన హృదయంలో ఫలించాలని ప్రార్థిస్తుంటున్నాం. ఈ సమయాన ప్రభు పరిచర్య నిమిత్తమై మనము తీసుకొని వచ్చినటువంటి దశమ భాగాలు కానుకలను సమర్పిస్తాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 571 నంబర్ పాట దశమ భాగం ఎల్లా దేవుంది అనే పాటను క్వైర్ వారితో కలిసి పాడుతుండగా పరిచారకులు మన యొద్దకు వచ్చి కానుకలను సేకరిస్తారు. దశమ భాగములెల్ల దేవునివి, ధారాళముగనియ సమకూడుడి. దశమ భాగములెల్ల దేవునివి, ధారాళముగనియ సమకూడుడి. పశువులు పైరులు దేవునివి, పసిడి లోహపు గనులు దేవునివి, భాగ్యభోగ్యములెల్ల దేవునివి, భావించి కానుకలను నీయుడి. దశమ భాగములెల్ల దేవునివి, ధారాళముగనియ సమకూడుడి. దేవునివి దొంగిలించెదరా, దేవా దేవుని మోసపుచ్చెదరా. దేవునివి దొంగిలించెదరా, దేవా దేవుని మోసపుచ్చెదరా. భావించి మదినంచి భయము నుంచి, ప్రార్థింపదల వంచి ప్రభు భాగమున్, దేవాలయంబును పూర్ణంబుగా దేదీప్యముగా నుండ సమకూర్చుడి. దశమ భాగములెల్ల దేవునివి, ధారాళముగనియ సమకూడుడి. ప్రథమ ఫలముని మందిరము, పరిపూర్ణముగాను యోచించుడి.
కొన్ని ప్రత్యేకమైనటువంటి కానుకలు వచ్చాయండి, వాటిని చదివినిపిస్తాను. మిస్టర్ తరుణ్ జోన్స్ చక్రీపురం వారు 500 రూపాయలు కానుకనిస్తుంటున్నారు. దేవుడు వారిని దీవించిన గాక. శ్రీధర్ వారు 2000 రూపాయలు కృతజ్ఞత కానుకనిస్తుంటున్నారు. దేవుడు వారిని దీవించిన గాక. మరి మిస్టర్ అండ్ మిస్సెస్ పవన్ అండ్ లత దొమాయిగూడ వారు 500 రూపాయలు కానుకనిస్తుంటున్నారు. దేవుడు వారిని దీవించిన గాక. అదే రీతిగా మరి ఎస్ సంతోషమ్మ వైఫ్ ఆఫ్ లేట్ ఎస్జే శామ్యుల్ బాబు వారు 1000 రూపాయలు కానుకనిస్తుంటున్నారు. దేవుడు వారిని దీవించిన గాక. పకాల ఎలిజబెత్ స్వామిదాస్ గారు వారు పోయిన వారం వారి యొక్క 76వ జన్మదినాన్ని జరిపించుకున్నారు. దేవుని కృతజ్ఞతగా వారు 1000 రూపాయలు ఇస్తుంటున్నారు. దేవుడు వారిని దీవించిన గాక. అదే రీతిగా మరి జోహన్ తార్నక వారు 1000 రూపాయలు కృతజ్ఞత కానుకనిస్తుంటున్నారు. దేవుడు వారిని దీవించిన గాక. వి జోసెఫ్ అండ్ ఫ్యామిలీ 6000 రూపాయలు కృతజ్ఞత కానుకనిస్తుంటున్నారు. దేవుడు వారిని దీవించిన గాక. డి శకుంతల స్పెషల్ ఆఫరింగ్ 1000 రూపాయలు ఇస్తుంటున్నారు. దేవుడు వారిని దీవించిన గాక. మిసెస్ ఎం వెరోనికా క్రిస్టఫర్ అమ్మ గారు ఆదరణ చిల్డ్రన్ హోమ్ కొరకు 2000 రూపాయలు ఇస్తుంటున్నారు. దేవుడు వారిని దీవించిన గాక. అదే రీతిగా హ్యానా వారు 1000 రూపాయలు ప్రత్యేక కానుకనిస్తుంటున్నారు. దేవుడు వారిని దీవించిన గాక. జి యానీ డాటర్ ఆఫ్ జి దేవసాయం వారు 5000 రూపాయలు కృతజ్ఞత కానుకనిస్తుంటున్నారు. దేవుడు వారిని దీవించిన గాక. ఆకారపు స్రవంతి డాటర్ ఆఫ్ ఆకారపు బాబురావు వారు 1000 రూపాయలు కృతజ్ఞత కానుకనిస్తుంటున్నారు. దేవుడు వారిని దీవించిన గాక. మిసెస్ కె వసంత ప్రవీణ్ కుమార్ లాలాపేట్ థ్యాంక్స్ గివింగ్ కంప్లీటింగ్ 5 years సర్వీస్ ఇన్ టీచింగ్ వారు దేవుని కృతజ్ఞతగా వసంత ప్రవీణ్ కుమార్ గారు 500 రూపాయలు ఇస్తుంటున్నారు. దేవుడు వారిని దీవించిన గాక. కృతజ్ఞత కానుక మిస్సెస్ అండ్ మిస్టర్ కుస్మా ప్రమోద్ జాన్స్ నెస్ట్ విజయపురి కాలనీ వారు 5000 రూపాయలు కానుకనిస్తుంటున్నారు. దేవుడు వారిని దీవించిన గాక. ఎవరైనానో మీ జన్మదినాలు వివాహ దినాలు ప్రత్యేక దినాలు జరిపించుకున్నట్లయితే ప్రత్యేక ప్రార్థనలు కోరినట్లయితే మీరు ముందుకు రండి, మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది. సమయాన మన మధ్య మన డీకెనెస్ గారు ఎలిజబెత్ స్వామిదాస్ అమ్మ గారు ఉన్నారు. వారు గడిచిన వారము మరి 21వ తారీఖు నాడు వారి యొక్క 76వ జన్మదినాన్ని వారు జరిపించుకున్నారు. దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆయుష్ని బట్టి నూతన దయా కిరీటాన్ని బట్టి దీనికి వందనాలు తెలియజేస్తుంటున్నాం. ఎలిజబెత్ అమ్మగారు మరి సంఘ పరిచర్యలో డీకెనెస్గా నమ్మకమైనటువంటి సేవ వారు చేస్తుంటున్నారు. అంతేకాదు గడిచిన సంవత్సరం వారు కొద్దిగా బలహీనత చేత చెయ్యిని లేపలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మరి ఆ కుడి చెయ్యిని లేపలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు కృప చూయించాడు, స్వస్థతను దయచేశాడు. తిరిగి ప్రభు పరిచర్యలో వారిని వాడుకుంటున్నాడు. ఎలిజబెత్ స్వామిదాస్ గారిని వారి కుటుంబాలను మరి వారి కుమారులను వారి కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించాలని ప్రార్థిస్తుంటున్నాం. హ్యాపీ బర్త్డే మ్యామ్, గాడ్ బ్లెస్ యూ. అదే రీతిగా మన మధ్య యవనస్తురాలు ప్రియాంక గారు ఉన్నారు.
వచ్చే వారం వారి యొక్క తల్లిదండ్రులు మరి వారి యొక్క వివాహ దినాన్ని జరిపించుకోబోతుంటున్నారు. విమల గారు అండ్ కెనడీ గారు. దేవుడు వారి దంపతి జీవితంలో చేసిన మేలన్నిటి బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తుంటున్నాం. దేవుడు వీరి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించాలని ప్రార్థిస్తుంటున్నాం. గాడ్ బ్లెస్ యూ. అదే రీతిగా మన మధ్య మిసెస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. వారు మరి 5 years టీచర్గా వారి యొక్క సర్వీస్ని వారు ముగించుకొని ఉంటున్నారు. దేవుడు వారితో ఉండి వారిని నడిపించిన విధానాన్ని బట్టి దేనికి వందనాలు తెలియజేస్తుంటున్నాం. మరి ఇక ముందు కూడా రాబోయే కాలంలో దేవుడు వారితో ఉండి ముందుకు నడిపించాలని, గొప్పగా వాడుకోవాలని మేము ప్రార్థిస్తుంటున్నాం. గాడ్ బ్లెస్ యూ మ్యామ్. మే గాడ్ బీ విత్ యూ. అదే రీతిగా చిన్న బిడ్డ రితిక, షీ విల్ బీ సెలబ్రేటింగ్ హర్ బర్త్డే ఆన్ 26th. దేవుడు తనకిస్తున్న మరో నూతన సంవత్సరాన్ని బట్టి, దయాకిరీటాన్ని బట్టి దేనికి వందనాలు తెలియజేస్తుంటున్నాం. దేవుడి చిన్న బిడ్డను దీవించాలని, ఆశీర్వదించాలని, ఆరోగ్యం దయచేయాలని, మరి ఈ బిడ్డను అనేక మందికి దీవెనకరంగా నిలబెట్టాలని ప్రార్థిస్తుంటున్నాం. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే. ఈ సమయాన మరి ఎత్తబడినటువంటి కానుకల కొరకు ముందుకు వచ్చినటువంటి వీరి నిమిత్తమై మన సంఘ కాపరి రెవరెండ్ విద్యాసాగర్ గారు మన ప్రార్థనలు నడిపిస్తారు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ కొందన చెల్లిస్తున్నాము తండ్రి. ఈ దినమునకై ప్రభానికి స్తోత్రాలు. నీ మందిరంలో కొంత సమయం గడిపి తండ్రి నీ యొక్క ఆశీర్వాదం పొందుటకు ప్రభా మాకు ఇస్తున్న ఈ శ్రేష్టమైన అవకాశం బట్టి నీకు స్తోత్రాలయ్యా. అవును తండ్రి, మమ్మల్ని ఆశీర్వదించిన కొలది నీ సన్నిధికి తేగలటకు ప్రభా మీరు కృతజ్ఞత భావముతో ప్రభా మీరు మమ్మల్ని నింపుతున్న విధానం బట్టి నీకు వందనాలు. అవును తండ్రి, మేము పొందుకుంటున్న ప్రతి ఆశీర్వాదం వెనుక తండ్రి నీ హస్తము ఉన్నది అని ప్రభా మరొక మారు తండ్రి మేము ఒప్పుకొని నీకే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. శ్రేష్టమైన ప్రతి ఈవి చేత ప్రభా మా సంఘమును, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబమును మీరు నింపుతున్న విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. మరి ప్రత్యేకంగా చేసిన ప్రతి కానుకను ప్రభా మీరు దీవించండి, మీరు ఆస్వాదించండి, మీరు బలపరచండి. కుటుంబాలను తండ్రి ఉన్న ప్రతి అవసరతను అక్కరని ప్రభా నీ నామములో తీర్చి మీరు మాయం పొందండి. అదే రీతిగా ప్రభా మరి ఎలిజబెత్ స్వామిదాస్ అమ్మగారిని బట్టి నీకు వందనాలు. గడిచిన వారం తండ్రి మరి 76వ సంవత్సరాల బర్త్డేని ప్రభా వారు జరిపించుకున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు. నీ విశ్వాస్యతను బట్టి, నీ నమ్మకత్వం బట్టి నీకు వందనాలయ్యా. తల్లిని ఇంకను ప్రభా మీరు దీవించండి, మీరు ఆస్వాదించండి, మీరు బలపరచండి. మహిమ కొరకు ప్రభా నిలబెట్టవలసిందిగా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వారిని, వారి కుటుంబాన్ని, వారు చేయించిన పరిచర్యను దీవించండి, ఆస్వాదించండి. అదే రీతిగా యవనస్తురాలు ప్రియాంక గారిని బట్టి నీకు వందనాలయ్యా. వారి తల్లిదండ్రులను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. మరి ముఖ్యంగా విమల గారిని తండ్రి, మరి ఆ కెనడీ గారిని ప్రభా మరి జ్ఞాపకం చేసుకుని వారి జీవితంలో తండ్రి, వారి వైవాహిక జీవితంలో మీరు చేస్తూ వచ్చిన ప్రతి విధమైన మేలును ఉపకారం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. తండ్రి కుటుంబాన్ని మీరు దీవించండి, మీరు ఆస్వాదించండి. నీ కొరకు ఇంకను ప్రభా ప్రియ కుటుంబం నిలబడినట్లు ప్రభా మీరు సహాయం చేయండి. ఏమైనా స్థలాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి జీవితం బిడ్డల మీరు కలిగిన ప్రతి ఉద్దేశములు తండ్రి నీ చిత్తానుసారంగా ప్రభా మీరు నెరవేర్చి మీరు మాయం పొందండి. అదే రీతిగా ప్రభా మరి మిస్సెస్ ప్రవీణ్ కుమార్ గారిని బట్టి నీకు వందనాలయ్యా. సిస్టర్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. మరి గడిచిన 5 సంవత్సరాలు తండ్రి ప్రభా మరి నీ కృపను బట్టి ప్రభా మరి టీచింగ్ ఫీల్డ్లో వారు ముందుకు కొనసాగుటకు ప్రభా మీరు చూపిన నీ కృపను బట్టి నీకు వందనాలయ్యా తండ్రి. ప్రభా బిడ్డలు ఇంకను మీరు దీవించండి ప్రభా. మరి అనేక బిడ్డల జీవితాలలో వెలుగు నింపేదిగా వారు ఉండగలటకు ప్రభా మీరు ఇంకను సహాయం చేయండి. తగిన జ్ఞానమును, నడిపింపును ప్రభా మీరే వారికి దయచేయండి. తన కృతజ్ఞత భావముతో ప్రభా మీరు ఆ సిస్టర్ని ప్రభా మీరు నింపిన విధానం బట్టి నీకు వందనాలు. ఇంకొను ప్రభా మీరు బలపరచండి. అదే రీతిగా చిన్ని బిడ్డని బట్టి నీకు వందనాలయ్యా. బర్త్డే సెలబ్రేట్ చేసుకుని ఉంటుండగా ప్రభా మరి వారి జీవితంలో మీరు చేసిన మేలును బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభా నీ మహిమ కొరకు ప్రభా కుమార్తెను తండ్రి మీరు నిలబెట్టండి, నీ సాక్షిగా నిలబెట్టండి. తగిన సమయంలో, తగిన వయసులో రక్షణ అనుభవము చేత ప్రభా కుమార్తెను తండ్రి మీరు నింపి మీరు మహిమ పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి తల్లిదండ్రులను కూడా నీ దయగల హస్తాలకు అప్పచెప్తాను తండ్రి. ఈ రీతిగా తండ్రి సంఘంలో మీరు చేస్తున్న ప్రతి కార్యమును బట్టి, మా మధ్యలో మీరు జరిగిస్తున్న ప్రతి ఆశ్చర్యమైన కార్యమును బట్టి నీకే వేలాది కోట్లాది వందనాలు మరొకసారి చెల్లిస్తూ ముందున్న సమయమును సమస్తమును నీ దయగల హస్తాలకు అప్పచెప్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఎలిజబెత్ స్వామిదాస్ అమ్మ గారు 1000 రూపాయలు కృతజ్ఞత కానుకనిస్తుంటున్నారు. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని దీవించిన గాక. ఈ సమయాన మన సంఘ సెక్రటరీ గారు ముందుకొచ్చి సంఘానికి సంబంధించినటువంటి ప్రకటనలు చేస్తారు.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున సంఘానికి నా శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించిన మరొక నూతన దినాన్ని బట్టి, ఆయన మన పైన ఉంచిన ఆ కృపను బట్టి, మనకు దేవుడు అనుగ్రహిస్తున్న ప్రొటెక్షన్ని బట్టి మనం అందరం దేవునికి వందనాస్తులమై ఉందాం. ఉదయకాల ఆరాధన కార్యక్రమాల్లో ఎంతో శ్రేష్టమైన వాక్య సందేశాన్ని మన ఆత్మీయ మేలు నిమిత్తమే అందించిన సంఘ కాపరి రెవరెండ్ ఎం విద్యాసాగర్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడైన యెహోవా తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని మన కొరకు, కేవలం పాపలమైన మన కొరకు లోకానికి పంపించారు. ఆయన సేవకునిగా ఆయన ప్రియకుమారుని మన కొరకు పంపించారు. ఆయనలో ఏ దోషం లేదు, ఏ పాపం లేదు. ఆయన తను సమర్పించుకుని కేవలం మన కొరకు రక్షణ మార్గాన్ని ప్రిపేర్ చేయడానికి దేవుడు మన కొరకు ఆయన ప్రియకుమారుని పంపించారు. ఈ టాపిక్ నుంచి పాస్టర్ గారు ఎంతో ఆత్మీయంగా మనతో పంచుకున్న విషయాలను బట్టి పాస్టర్ గారికి మరొకసారి నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆరాధన కార్యక్రమం నడిపిస్తున్న సంఘ కాపరి రెవరెండ్ పిజే ప్రకాశం గారికి నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఉదయకాలం 10:30 గంటల నుండి సంఘ ఆవరణంలో సండే స్కూల్ నిర్వహించబడుతుంది. సండే స్కూల్లో మిస్సెస్ మేరీ ప్రశాంత్ గారు, అలాగే టీన్స్ ఫెలోషిప్ కూడా 10:30 గంటల నుండి సంఘంలో జరిపించబడుతుంది. దాంట్లో మిస్సెస్ ప్రియాంక ప్రకాశం గారు బిడ్డల మధ్య పరిచర్య చేస్తున్నారు. అలాగే మధ్యాహ్నం 1 గంటకు ఇంతకుముందు తెలియజేసిన విధంగా సంఘ ఎమర్జెన్సీ జనరల్ బాడీ మీటింగ్ ఉంటుందండి. మెంబర్స్ అందరూ కూడా సమయానుకూలంగా తెలుగు ఆరాధన కార్యక్రమమైన వెంటనే ఇది జరిపించాలని తలపెట్టాము. కాబట్టి ఉండి జనరల్ బాడీ మీటింగ్లో మీరు అందరూ పాల్గొనాలని మనవి. నోటీస్ బుక్ బయట పెట్టబడిందండి. ఇంకా ఎవరైనా దాంట్లో సంతకాలు చేయాల్సిన వాళ్ళు ఉంటే తప్పకుండా మీరు దాంట్లో సంతకం చేయాలని కోరుతున్నాను. అలాగే హిందీ సర్వీస్ కూడా ఈవినింగ్ సబ్జెక్ట్ టు జనరల్ బాడీ అండి. ఇన్ కేస్ జనరల్ బాడీ ప్రొలాంగ్ అవుతే హిందీ సర్వీస్ ఉండదు. సాయంత్రం 7:30 గంటలకు ఇంగ్లీష్ వర్షిప్ సర్వీస్ ఉంటుంది. దాంట్లో సంఘ కాపరి రెవరెండ్ పిజే ప్రకాశం గారు వాక్యోపదేశం చేస్తారు. ప్రతి సోమవారం 7 గంటల నుండి 8 గంటల వరకు సంఘంలో సంఘ స్త్రీల సమాజం వారిచే విజ్ఞాపన ప్రార్థనలు జరిపించబడుతున్నాయి. ఎవరి కుటుంబాల్లో ఎలాంటి ప్రార్థన అవసరతలు ఉన్నాయో మీరు సంఘ విమెన్స్ కమిటీ మెంబర్స్కి తెలియజేయాలని మనవి. అలాగే ప్రతి బుధవారం సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు సంఘ కాపర్లచే సంఘంలో బైబిల్ స్టడీ నిర్వహించబడుతుంది. ఆసక్తి గల వాళ్ళందరూ కూడా దీంట్లో పాల్గొనాలని మనవి. కొన్ని ప్రత్యేకమైన ప్రకటనలు దయతో సంఘం గమనించాలని మనవి. సంఘంలో అస్వస్థత, అనారోగ్యతతో ఉన్నవారిని మీ కుటుంబాన్ని దిన ప్రార్థనలో గుర్తుపెట్టుకోవాలని మనవి. మిస్సెస్ లీలావతి గారి నిమిత్తమే ప్రార్థించండి. అలాగే మిస్సెస్ మంజుల జీవన్ గారి నిమిత్తమే మీరు ప్రార్థించండి. అలాగే మిస్సెస్ బి సరోజిని ఫ్రాంక్లిన్ గారి నిమిత్తమే కూడా ప్రార్థించాలని మనవి. అలాగే గత వారం 18వ తారీఖు నాడు మన సంఘ సభ్యులు ఎరాస్టస్ సాల్మన్ గారు ప్రభు పిలుపుని అందుకొని ప్రభు రాజ్యానికి చేర్చబడ్డారు. వారు విడిచి వెళ్ళిన వారి కుటుంబ ఆదరణ కొరకు సంఘమంతా ప్రార్థించాలని మనవి. ఒక పెళ్లి ప్రకటన సంఘం దయతో మనం గమనించండి. గ్రేస్ క్రిస్టియన్ చర్చ్ మెంబర్ వడే డానియల్ హాస్పిటల్ గారి కుమారుడు వడే జాన్ డానియల్కి సెయింట్ జోసెఫ్ చర్చ్ బొలారం సంఘ సభ్యులు బర్నార్డ్ నెవిల్ రాబర్ట్స్ గారి కుమార్తె డెవెనీ అబెలిన్ రాబర్ట్స్కి ఈ మాసము 29వ తారీఖు నాడు జూన్ 29, 2024 సాయంత్రం 4:30 గంటలకు మన సంఘంలో మన సంఘ కాపర్లచే పరిశుద్ధ వివాహం నిర్వహించుటకు కుటుంబ సభ్యులు తలపెట్టారండి. ఈ వివాహం జరపకూడదని చెప్పి ఎవరికైనా ఎలాంటి ఆక్షేపణ ఉన్నాయట్లా రాతపూర్వకంగా సంఘ కార్యదర్శికి తెలియజేయాలని మనవి. ఇది సంఘ పక్షాన 3వ ఆఖరి పెళ్లి ప్రకటన. అలాగే బ్లెస్ ప్రాజెక్ట్స్ నిమిత్తమే ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్లస్ పరిచర్య కొరకు మీ కానుకలు అందిస్తున్న వారిని కూడా సంఘపక్షాన వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే సంఘానికి ఇంకొక ఇన్విటేషన్ అండి. TWR వారు ప్రతి సంవత్సరం బైబిల్ క్విజ్ని నిర్వహిస్తారు. సో దాంట్లో భాగంగా ఈ సంవత్సరం 15 సెప్టెంబర్ 2024 మధ్యాహ్నం 2:30 గంటలకు వారు నిర్వహించాలని తలపెట్టారు. దీని లాస్ట్ డేట్గా రిజిస్ట్రేషన్స్కి లాస్ట్ డేట్ August 10, 2024. దీని విషయమే ఇంకా మీరు అలాంటి విధమైన డీటెయిల్స్ కావాలనుకుంటే సంఘ ప్రేయర్ టవర్ ఇన్ఛార్జ్ గారు మిస్ మర్సినియా డానియల్ గారు కలవాలని కోరుతున్నాను. వారి పరిచర్ని TWR పరిచర్ని మనము ప్రోత్సహిస్తున్నాము. TWR బైబిల్ క్విజ్లో పాల్గొనడం ద్వారా అనేక మందికి ఇంకా వారు చేస్తున్న పరిచర్ని తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి గల వారు దీంట్లో పాల్గొనాలని మనవి. తిరిగి వచ్చే వారం కలుసుకునేంత వరకు ప్రభు కృప మనందరిపైన ఉంచాలని
ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సంఘ ప్రకటన చేసిన సంఘ సెక్రటరీ గారికి కృతజ్ఞత తెలియజేస్తుంటున్నాం. మంచిదండి. ఈ సమయాన మనం అందరూ కూడా బలలో పాల్గొనటకై సిద్ధపడదాం. కోయర్ వారితో కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 417 నంబర్ పాట నాకై చీలిన అనే పాటను కోయర్ వారితో పాడుతూ ఉండగా మరి పరిచారకులు ముందుకు వచ్చి బలను సిద్ధపరుస్తారు. నాకై చీలిన యుగ యుగముల శిలామూర్తి నాకిమ్ము శ్రీ యేసువా లోకరక్షక నన్ను నీలో పలదాగి వికాతోడను నుండా నిమ్ము సద్గుణశీల నాకై చీలిన యుగ యుగముల శిలామూర్తి నాకిమ్ము శ్రీ యేసువా చీలబడిన నీదు ప్రకవిడచి పారు చాలు జలము రక్తము చలన పాపము తీర్పు పాప బలము చాలు రూపును మాపి నన్ను భావన చేయు నాకై చీలిన యుగ యుగముల శిలామూర్తి నాకిమ్ము శ్రీ యేసువా క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, నేటి ఆరాధనలో సంఘంగా సమిష్టిగా ఈ రీతిగా చేరి బలలో పాల్గొనుటకు దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైనటువంటి తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఎందరైతే యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకుడిగా అంగీకరించి లేఖనమనుసారంగా నీటి బాప్తిజం తీసుకుని ఉన్నారో ఈ బలలో పాల్గొనుటకు వారందరికీ కూడా ఆహ్వానిస్తుంటున్నాం. ఈ బల్లకు మనం సమీపించేటప్పుడు మరి 3 విషయాలు మనకు మరి ప్రభువు గుర్తు చేస్తుంటున్నాడు. 3 things that we have to remember when we draw closer to this table. ఒకటి, మనము పూర్వము శత్రువులుగా ఉండే దేవునికి మనము శత్రువులుగా పిలువబడ్డాం. ఇప్పుడు క్రీస్తు యేసు యొక్క బలియాగం ద్వారా మనము సమాధానపరచబడ్డాం. రెండోది, మనం ఒకప్పుడు అనీతిపరులము, క్రీస్తు నుండి వెలివేయబడ్డము. ఇప్పుడు క్రీస్తు ద్వారా మనము నీతిమంతులుగా మనం పిలువబడుతుంటున్నాం. ప్రియదేని బిడ్డలారా, ఈ బల్ల 3వ విషయము ఏమి గుర్తు చేస్తుందంటే, ఒకప్పుడు మనము తృణీకరించబడినటువంటి వారము, ఇప్పుడు మనము కుమారులుగా దేవుని బిడ్డలుగా పిలువబడుతుంటున్నాం. ఈ బల్లలో పాల్గొనే ముందు కృతజ్ఞతగా మరి దేవుడు ఆ సిలువలో చేసినటువంటి ఆ మహా గొప్ప కార్యాన్ని బట్టి దేవునికి వందన తెలియచేయాలి. ప్రభు ఒక బలియాగం ద్వారా సమాధానాన్ని పొందుకున్నాం. నీతిమంతులుగా మనం పిలువబడుతుంటున్నాం. దేవుని బిడ్డలుగా మనము గొప్ప బిరుదును మనం పొందుకున్నాం. ప్రదేన్ బిడ్డలారా, ఈ సమయాన ఈ బలుల్లో సమీపించబోయే ముందు ఒక మాట తలలు వంచి కృతజ్ఞత ప్రార్థన ద్వారా మనం బలులో పాల్గొందాం. మా దేవ, మా ప్రభ, మరోసారి నైనా సంఘంగా మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నైనా. ఎన్నిక లేని వారము, త్రోసివేయబడినటువంటి వారము, ఒకప్పుడు నైనా తండ్రి నీకు శత్రువులుగా ఉన్నటువంటి వారము. దేవా, ఇదిగో ప్రభా, యేసుక్రీస్తు ఒక బలియాగం ద్వారా దేవా నైనా తండ్రి మమ్మలను సమాధానపరిచినందుకు నీకు వందనాలు. నీ బిడ్డలుగా నేను మమ్మలను పిలుచుకున్నందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నా. నీతిమంతులుగా నేను మమ్మలను తీర్చిదిద్దినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నైనా.
దేవా, ఇదిగో ప్రభా, కృతజ్ఞత హృదయంతో ఈ బలలో పాల్గొనుటకు కృప దయచేయండి. నీకు హేయమైనది, నీకు విరుద్ధమైనది ఏ తలంపైనను ఏ మాటైనను నాయన తండ్రి మాలో ఉన్నట్లయితే దాన్ని విడిచిపెట్టి శుద్ధ హృదయముతోనైనా నీతో ఈ బలలో పాల్గొనుటకు నీ కృప దయచేయని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభువా, నీ నడిపింపును మాకు దయచేయమని, పాల్గొనే ఒక్కొక్కరిని ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకై విరగొట్టబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయడని చెప్పాను. మరి ప్రభు శరీరానికి సాదృశ్యమైనటువంటి ఈ రొట్టె కొరకు మన ఈసీ మెంబర్ అరుణా భారతి గారు మనను ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు నాయన వేలాది వందనములు, స్తోత్రములు ప్రభువా. ఘోర పాపులను మమ్మల్ని క్షమించి రక్షించి పునరుద్ధరణ దినం అందు ప్రభువా తండ్రి, శ్రేష్ఠులైన మీ బిడ్డలందరితో కలిసి ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభా. అవునయ్య, మునుపు ప్రభా నాయన మీకు దూరస్థలంగా జీవించాం ప్రభా. మా పాపముల చేత, అపరాధముల చేత ప్రభా చచ్చిపడి ఉన్న మమ్మల్ని ప్రభా వెతికి పట్టుకుని రక్షించిన ఆయన మీ విలువైన రక్తంలో కడిగి మమ్మల్ని శుద్ధి చేసి మీ బిడ్డలుగా మీ సొత్తుగా అంగీకరించుకుని అబ్బా తండ్రి అని పిలిచే గొప్ప భాగ్యమును మాకు దయచేసినందుకు నాయన స్తోత్రములు ప్రభువా. నలుగురెల్లను విరువని దేవా స్తోత్రములు తండ్రి. అయ్యా, మా పాపముల నిమిత్తం, మా అపరాధాల నిమిత్తం ప్రభువా నలుగుగొట్టబడినటువంటి మీ శరీరమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి నేను మీ రొట్టెలో నాయన తండ్రి ప్రభా పాలిభాగస్థలంగా ఉండటానికి ప్రభా ఈ దినమందు ప్రభా నన్ను మమ్మల్ని ప్రభా మీరు సిద్ధపరిచి నాయన తండ్రి సమకూర్చినందుకు నాయన స్తోత్రాలు ప్రభా. నాయన మీ యొక్క పరిశుద్ధమైనటువంటి నాయన తండ్రి బల్లలో చేయవేసిన మేము నాయన తండ్రి మీ మరణంను నాయన ప్రకటించే వాళ్ళగా మమ్మల్ని నాయకపరచమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్రలోనిది నా రక్తం వలన కలిగిన నూతన నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. ప్రభు రక్తమునకు సాదృశ్యమైన